అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు బెండకాయ ఫ్రై చేద్దామని పొద్దున్నే లేచిన వెంటనే వాటర్లోని బెండకాయలు వేసేసాను. ఇంకా బాబుని రెడీ చేసి స్కూల్కి పంపించేశాక వంట చేద్దామని చెప్పి వాటిని కడిగి ముందుగా ఇలా అంట్లు స్టాండ్ ఉంటుంది కదా, అందులో వేస్తున్నాను. ఇలా వేస్తుంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. సో తొందరగా ఈజీగా ఆరుతాయి. లేదంటే తుడిచేసుకోవచ్చు, బట్ నాకు టైం ఉంది కాబట్టి ఇలా ఆరబెడుతున్నాను అనమాట. ఇంట్లో ప్రతిరోజు కామన్గా చేసుకునే పనులే అయినా ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక చోట ఒక చిన్న డస్ట్ అనో ఏదైనా కనిపిస్తుంటుంది. అది క్లీన్ చేసే ప్రాసెస్లో అలా 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 పెద్దదైపోతూ ఉంటుంది అనమాట. డీప్ క్లీన్కి వెళ్ళిపోతాం. ఎందుకో తెలీదు, ఈరోజు నా పరిస్థితి అలానే అయ్యింది. యాక్చువల్గా వంట చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం లేదా ఎడిటింగ్ వర్క్స్ ఏవైనా చూసుకుందాం అనుకున్నాను. బట్ అది కాస్త క్లీనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయిందనమాట. అనుకోకుండా నేను ఏదో జస్ట్ చిన్న డస్ట్ చూశాను. దాన్ని చూస్తూ అలా ఒకటి కదుపుకుంటూ పోతే అలా నాకు చాలా పెద్ద వర్క్ అయిందండి. ముందైతే మార్నింగ్ లేవగానే బట్టలు వేసేస్తాయి కాబట్టి అది మిషన్ కూడా అయిపోయింది. సో పైకి తీసుకువెళ్ళి ఆరేద్దాం అని చెప్పి ముందు మిషన్లో బట్టలు తీసేస్తున్నాను. ఈ బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత పని స్టార్ట్ చేశాను అనమాట. అనుకోకుండా నాకు అసలు ఐడియా లేదు, ఈ పని రోజు చేద్దామని నేను అనుకోలేదు. బట్ ఆటోమేటిక్గా అది అలా పెరిగిపోతూనే వచ్చింది. నాకు హాఫ్ డే మొత్తం పెట్టేసింది వర్క్ అంతాను. అయితే ప్యారలర్గా డస్టింగ్ పనులన్నీ చేస్తూనే వంట పని కూడా చేయాలనుకున్నాను. ఎందుకంటే బాబు వచ్చేసరికల్లా నాకు వంట పూర్తి అయిపోవాలి. సో క్లీనింగ్ పనులు కూడా అయిపోవాలి. నేనే వెళ్ళి బాబుని తీసుకురావాలి కాబట్టి ఈ వర్క్ అంతా నాకు 12 లోపే అయిపోవాలండి. బెండకాయ ఫ్రై చేస్తున్నా కాబట్టి రసం కోసం అని చెప్పి ఇక్కడ చింతపండు తీసుకొని రసం పెట్టేస్తున్నాను ముందుగా. ఇది ఒక పక్క మరుగుతూ ఉంటే బెండకాయలు అవి కట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. బెండకాయల్ని వాటర్లో నుంచి డైరెక్ట్గా తీసి కట్ చేస్తూ ఉంటే వాటర్ పట్టుకొని జిగురుగా అయిపోతూ ఉంటుంది. సో దట్ దానివల్ల ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు ముద్దగా అయిపోతుంది, పేస్ట్ లాగా. అలా కాకుండా ఇలా ముందుగా తీసి ఆరబెట్టుకున్నా సరే, లేదంటే ఏదైనా పొడి క్లాత్తో తుడుచుకున్నా పొడిగా ఉంటుంది కాబట్టి సో ఫ్రై అనేది పొడిగా బాగా వస్తుంది తినడానికి. ఒక్కొక్కటి తీసి కట్ చేసుకునే కన్నా ఇలా 4-5 బెండకాయలు ఒకేసారి పెట్టి కట్ చేసేసుకుంటే టైం సేవ్ అవుతుందన్నమాట. కొంచెం తొందరగా వంట అది ఫినిష్ అవుతుంది. ఇక్కడ చిన్న టిప్ చెప్తానండి. బెండకాయ జిగురుగా ఉంటుంది కాబట్టి అది ఫ్రై చేసేటప్పుడు లోతుగా ఉండే కడాయి కాకుండా ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ ఏదైనా తీసుకొని అందులో ఫ్రై చేస్తే బాగా వస్తుందన్నమాట. అంటే మరీ ముద్దగా అయిపోకుండా పొడిగా వస్తుంది, బాగుంటుంది. సాంబార్లోకి ఇలా రసంలోకి గట్టిన అలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువ మోతాదులో చేయాలనుకోండి అప్పుడు తప్పదు, కడాయిలోనే చేయాలి. సో మా ఇద్దరి వరకే కాబట్టి నేను ఇలా ఓపెన్ ప్యాన్లో చేస్తున్నాను అనమాట. ఇంకా ప్యారలర్గా హౌస్ క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను. ఫస్ట్ నేను ఏం చూశానంటే ఇందాక టిఫిన్ చేస్తూ ఫ్యాన్ వైపు చూశాను. నేను డైలీ ఫ్యాన్ క్లీన్ చేస్తాను, అయినా ఈ డ్రై డేస్ కదా, ఈ సమ్మర్ వల్ల బాగా డస్ట్ పడుతుందన్నమాట. నాకు చిన్న డస్ట్ పడినా అది తిరిగి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అది క్లీన్ చేసే ప్రాసెస్లో దాని కింద పడింది కదా అని వేరే దాన్ని క్లీన్ చేయడం అలా పెద్ద పని అయిపోతూ ఉంటుంది అనమాట. సేమ్ ఫ్యాన్ క్లీన్ చేద్దామని చెప్పి చూస్తే ఈ ఫ్రిడ్జ్ కనబడింది. ఫ్రిడ్జ్ని నేనేమి పెట్టను కానీ ఆటోమేటిక్గా అలా మందులని అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయండి. ఇక్కడైతే హ్యాండీగా ఉంటాయని నేను మా బుడ్డోడి సిరప్స్ అవన్నీ పెడుతూ ఉంటాను. అది సిచ్యువేషన్ అలా సింక్ అవుతుందో తెలీదు, లేకపోతే వాడికి హెల్త్ సపోర్ట్ చేయట్లేదో తెలీదు. ఇక్కడ నుంచి నేను సిరప్స్ తీసి లోపల పెట్టిన వెంటనే మళ్ళీ వాడికి కోల్డ్, కాఫ్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఉన్నంతసేపు పర్వాలేదు, ఇక్కడ నుంచి తీసి లోపల పెడితే మాత్రం మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. అందుకే కొంచెం సెంటిమెంట్గా ఇక్కడే వదిలేస్తున్నాను నేను వాటిని. ఈ జెమ్స్ ట్రీ ఏమో మా హస్బెండ్కి క్రిస్మస్ టైంలో వచ్చిందనమాట. వాళ్ళ శాంటా గిఫ్ట్ ఇచ్చారు తనకి. సో అది కూడా ఇక్కడే పెట్టేస్తున్నాను. దీని కిందనే వినాయకుడు అండ్ లాఫింగ్ బుద్ధ కూడా ఉంటాయి. ఈ రెండు మేము మైసూర్ నుంచి తీసుకొచ్చాము.
ఇంకా ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఏమో మొన్న మా హస్బెండ్ వాళ్ళ క్లయింట్ వచ్చారు ఆస్ట్రేలియా నుంచి, సో ఆవిడ తీసుకొచ్చారనమాట. నేనైతే ఫ్రిడ్జ్ మీద ఏది అంటించడానికి నాకు అంత ఇష్టం ఉండదు, బట్ ఎలాగో ఉందని చెప్పి పెడుతున్నాను. కానీ మా బుడ్డోడు అది లాగేస్తూనే ఉన్నాళ్ళండి. ఇంకా ఫ్రిడ్జ్ పైన అంతా క్లీన్ చేసేసాక లోపల దుప్పట్లు అవన్నీ తీసుకొచ్చి బయట పెడుతున్నాను. సో ఇక్కడ ఫ్యాన్ ముందు దులుపుతున్నాను అనమాట. దీన్ని తర్వాత వెట్ క్లాత్తో కూడా క్లీన్ చేశాను. సో ఎలాగో ఫ్యాన్ అంతా డస్ట్ పడుతుంది కదా అని చెప్పి గోళ్ళు మొత్తం బూజులు అవి దులుపుతూ వచ్చాను. ఇవి రోజు నేను ఊడ్చేటప్పుడు గోళ్ళు అవి దులుపుతూనే ఉంటాను. బట్ ఇవి ఇప్పుడు వేసవికాలం కదా, చాలా డస్ట్ వస్తుందండి ఇంట్లోకి. ఈజీగా డస్ట్ పేరుకుపోతుంది అనమాట ఎక్కడ పడితే అక్కడ. సో అందుకనే డైలీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. 2 బెడ్రూములు, హాలు, కిచెను మొత్తం అన్నీ క్లీన్ చేసుకునేసరికి నాకు చాలా టైం పట్టిందండి. అండ్ ఫాస్ట్గా కూడా చేశాను, ఎందుకంటే 12 కల్లా అయిపోవాలని చెప్పాను కదా. నేను బాబుని దింపి వచ్చి నేను టిఫిన్ చేసేసరికి 10 అయిపోయింది. ఆల్మోస్ట్ నేను 2 అవర్స్లో అంతా క్లీన్ చేసేయాలన్నమాట. ఒక పక్క వంట చేయాలి, తర్వాత నేను ఫ్రెష్ అయ్యి బాబుని తీసుకురావాలి. వాడు వచ్చాక ఇవేమీ చేయటం అవ్వదు కాబట్టి ముందే ఫాస్ట్గా చేశాను. అంతా ఊడ్చేసి మాప్ పెట్టే టైంలో నాకు టీవీ గుర్తొచ్చింది. టీవీ మీద డస్ట్ పడింది కదా అని మళ్ళీ దాన్ని క్లీన్ చేయడానికి కానీ క్లాత్ తీసుకొచ్చి క్లీన్ చేసా. దాని మీద ఉన్న డస్ట్ కాస్త కింద పడింది. మళ్ళీ దాన్ని ఊడ్చుకొని మాప్ అది పెట్టుకునేసరికి ఎక్స్ట్రా టైం అయింది. ఇదేనండి, ప్లానింగ్ లేకుండా పనులు పెట్టుకుంటే ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూనే ఉంటాయి. ఇంకా అంతా డస్టింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫ్లోర్ అంతా మాప్ పెట్టేశాను. ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత వంట కూడా అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి బాబుని తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా వాడికి భోజనం పెట్టేసి మధ్యాహ్నం పడుకున్నాము. కొంచెం బాగా రెస్ట్ తీసుకున్నాం. ఈరోజు బాగా పని ఎక్కువైంది కదా, నేను లేవలేదండి. 5 తర్వాతే లేచాను. మా హస్బెండ్ వచ్చారప్పుడు లేచిన తర్వాత ఆయన వచ్చి అడిగారనమాట, వీడి పిగ్గీ బ్యాంక్లో చిల్లర ఏమైనా ఉంటే కావాలి అంటే. కింద మాకు కాయగూరల కొట్టుంది, వాళ్ళేమో చేంజ్ అడిగారంట, కాయిన్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పి. ఇదైతే ఫుల్గా నిండిపోలేదు. సో ఆ కాయిన్స్ తీద్దామని చెప్పని ఓపెన్ చేస్తున్నాము. ఇది మేము వీడికి 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేసామండి. 1 ఇయర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ బర్త్డే వచ్చేటప్పుడు తన బర్త్డేకి ఓపెన్ చేసాము. సో అది ఫస్ట్ టైం కాబట్టి మేము ఆర్ఫనేజ్కి డొనేట్ చేసేసాం అనమాట. ఎంత వస్తే అంత ఇచ్చేసాము. ఇది సెకండ్ బర్త్డే నుంచి కలెక్ట్ చేసింది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు కాయిన్స్ అడిగారని చెప్పి ఇస్తున్నాం, కానీ లేకపోతే ఇది కూడా తీసేవాళ్ళం కాదు మేము. హాఫ్ వరకు నిండింది, ఇంకా హాఫ్ ఉంది, బట్ కాయిన్స్ కోసం అని తీసేసాము. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటివి మనీ సేవ్ చేయడం ఇలాంటివన్నీ నేర్పించాలండి. వాడికి ఇప్పుడు డబ్బులు విలువ తెలీదు, అంటే అవి కాయిన్స్ లేదా డబ్బులు ఇస్తే బయట ఇస్తే కొనుక్కోవచ్చు ఏదని తెలీదు. బట్ కాయిన్స్ ఇస్తే అవి దాచుకోవాలని మాత్రం వాడికి తెలుసు. ఎప్పుడైనా వాడికి కాయిన్ దొరికితే అమ్మ ర్యాబిట్ ఇవ్వు అని చెప్పి అందులో వేస్తాడు. ఇన్ కేస్ ఇంటికి ఎవరైనా వచ్చి పెద్దవాళ్ళు డబ్బులు ఇస్తే మాత్రం మేము వాడి చేతికి ఇవ్వము, ఇందులోనే వేయమంటాము. సో వాళ్ళైనా వేసేస్తారు, లేదా వాడి చేతికి ఇచ్చేటట్లయితే వాడే తెచ్చి ఇందులో వేసేస్తాడు. ఇప్పటికీ తెలియకపోయినా పెద్ద అయ్యాకైనా తెలుసుకుంటారు మనీని సేవ్ చేయాలని, దాచుకోవాలని. వాళ్ళకి మెల్లగా అర్థమవుతూ ఉంటుంది. మేమైతే ఫోర్స్ చేయం, అలా అని డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, వెళ్ళి కొనుక్కో అని కూడా మేము చెప్పము. ఏదైనా కావాలి అంటే వాళ్ళ డాడీ కొని తీసుకురావడమే తప్ప వాడిని షాపుకి తీసుకువెళ్ళి కొనటం ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయమన్నమాట. తప్పనిసరి పరిస్థితుల్లో వాడిని తీసుకెళ్ళాలి అంటే సూపర్ మార్కెట్కి అట్లా వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాలి అంటే సో అప్పుడు తప్పని పరిస్థితుల్లో తీసుకెళ్తాము. అలానే వాడు అడిగినవన్నీ మేము కొనివ్వమండి. ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకొస్తాము. అవసరమైన చోట ఎంతైనా పెట్టచ్చు, అనవసరమైన చోట రూపాయి కూడా పెట్టకూడదు అంటారు కదా. బట్ మేమైతే అది నమ్మము. మా ప్రిన్సిపల్ ఎలా ఉండదంటే అవసరమైన చోట కూడా అంతా పెట్టకూడదు అనేది మేము నమ్ముతాం అన్నమాట. అది మాకు అవసరమైనా కూడా అవసరాన్ని వేరే దాంతో రీప్లేస్ చేస్తూ ఉంటాము. ఏదైనా ఒక వస్తువు కావాలి ఖచ్చితంగా అంటే అది రేట్ ఎక్కువ అవుతున్నప్పుడు వేరే దాంతో రీప్లేస్ చేస్తాం అనమాట. సో దానివల్ల మాకు పెద్ద ప్రాబ్లమే ఉండదు. సో మా అవసరము తీరుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఇవే పిల్లలకి నేర్పించాలండి. మెల్లగా పిల్లలకి డబ్బులు ఇచ్చి ఎప్పుడైతే షాప్కి పంపిస్తామో వాళ్ళకి ఇంకా అదే అలవాటు అయిపోతుంది. రూపాయి దగ్గర 100 అవుతుంది, 100 దగ్గర 1000 అవుతాయి. వాళ్ళు మనకి చెప్పకుండానే వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అనమాట. మనం చెప్పేవన్నీ పిల్లలు వినాలని లేదు, బట్ చెప్తూ ఉంటే అన్నీ కాకపోయినా కొన్నైనా వింటారని నా ఉద్దేశం. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ బట్ మేము పాటించేది మాత్రం ఇదేనండి. ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.